హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ సెషన్ అయిపోయింది. ఇప్పుడు ఈవినింగ్ చెప్పాను కదా, మా రిలేటివ్ మా బ్రదర్ వాళ్ళది ఆ అమ్మాయిది బర్త్డే ఫంక్షన్ అన్నాం కదా. అంటే నైట్ టైం కదండి, కొంచెం ఎక్విప్మెంట్ అంతా ఉండాలి, లైట్లు అవి బిగించాలి కదా. డే టైం అయితే ఇబ్బంది ఉండదు, అవసరం ఉండదు. ఇక బ్యాగ్లని లగేజ్ తోటి బయలుదేరానండి. అండ్ కాసేపు రెస్ట్ తీసుకుందాం అన్న కూడా టైం ఉండలేదండి. ఏం చేస్తామండి, వయసులో ఉన్నప్పుడు కదండి కష్టపడగలం. తర్వాత ఇంకెంతకంటే వృద్ధాప్య పింఛన్లు తీసుకోవడమే కదా. ఇంకెంత బాగా అయితే ఒక 20 సంవత్సరం 30 సంవత్సరం అంటే వచ్చేస్తుంది. కృష్ణారామ అనుకుంటామండి. ఇవి ఉన్న 4 రోజులే అండి, కష్టపడాలి ఒప్పుకున్నప్పుడే. ఓకే ఫ్రెండ్స్, నేనైతే రెడీ అయ్యాను, ఇంకా వెళ్ళిపోవడమే లేటు. మా అమ్మ ఏదో పెద్ద మా చుట్టాలు కదా, కొంచెం బిల్డప్గా అనాలనుకుంటుందండి. మా అమ్మ మెల్లో సైన్ అంటుంది, ఉంగరాలు అంటుంది. నాకేమో ఇవన్నీ ఇష్టం ఉండవండి, ఎందుకంటే మన సింప్లిసిటీగా ఉండడానికి ఎక్కువ లైక్ చేస్తానండి నేను. మా పెద్దోళ్ళు అమ్మ చెప్పినప్పుడు వినాలి కండి, వాళ్ళ కొడుకుని హీరోలా ఫీల్ అవుతారు కదా. తల్లి మాట వినాలి కదా అని మరి వేసుకెళ్తున్నానండి. ఏం చేస్తాం, నాకు భయం అలవాటు లేదని పడిపోతుంటాయి, నాకు పట్టించుకోనండి. మెల్లో నాకు కెమెరా కన్నా ముఖ్యం ఏది కాదనుకుని ఫీల్ అవుతుంటాను. ఇదే నాకు తల్లి, మా అమ్మ తర్వాత ఇదే తల్లి అన్నట్టు ఉంటుందండి నాకు. ఫ్రెండ్స్, ఇంకో మా అమ్మ ఇచ్చి వేసేసుకున్నాను ఫ్రెండ్స్. బంగారాలు ఆర్భాటాలు మనకి ఇష్టం ఉండదండి. మరి ఎందుకు పెద్దోళ్ళు బంగారం వేసుకోవాలి, చైన్ అంటారు, ఉంగరం అంటారు, బొంగరం అంటారు, ఎందుకండి అన్నీనా? పుట్టేటప్పుడు ఏమీ తీసుకురాలేదు కదా, పోయేటప్పుడు ఏది తీసుకుపోక కదా అనుకుంటాం. అలాగంటే ఎవరో ఒకరు కామెంట్ పెట్టకండి, బట్టలు ఎందుకు వేసుకున్నారు అని. ఇది లేకపోతే మీరు చూడలేరు కదండి నన్ను. సమ్మర్ కదా ఫ్రెండ్స్, మా అమ్మ ఫోన్లో ఎండనప్పుడు వచ్చాడు మా అబ్బాయి, మళ్ళీ పాపం ఎండకుండా లేకుండా వెళ్తున్నాడు కథ. సజ్జువనీలు అవి కలిపిద్దామని చెప్పి బెల్లం వేసి సజ్జువనీలు కలిపించింది ఫ్రెండ్స్. మంచి ఎనర్జీ డ్రింకు. ఎండకుండా లక్ష్యాకి మనం చేయక్కర్లేదు, ఎంత ఎండ అయినా ఎండలో తిరిగచ్చు. ఈ సజ్జువలు మంచి కూలింగ్ బాడీని కూల్ చేస్తాయి ఫ్రెండ్స్. తాగేస్తున్నాం ఫ్రెండ్స్, సూపర్. ఫ్రెండ్స్, మా తమ్ముడు వాళ్ళ ఊరు దూరం కదా, ల్యాప్టాప్ కూడా ట్రావెల్ చేస్తున్నాం ఫ్రెండ్స్, తీసుకెళ్ళిపోతున్నాను. ఎందుకంటే తీసిన తర్వాత సెలెక్టింగ్ కూడా అక్కడ పెట్టేస్తే ఇంక ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్. పని అయిపోద్ది కదా, సెలెక్టింగ్ అయిపోయింది అనుకో ప్రింటింగ్ ఇచ్చేసి ఫ్రెండ్స్, అందుకని తీసుకెళ్తున్నాను. క్లైమేట్ చూసారా ఫ్రెండ్స్, మంచి కూల్గా ఉంది కదా, చాలా బాగా చూసారా. ఇది అత్తిలి నుండి మా ఊరు వెళ్ళే రోడ్డు అండి, అత్తిలి నుండి లక్ష్మీనారాయణపురం వెళ్ళే రోడ్డు. చాలా బాగుంటుంది ఇక్కడ, కూలింగ్ బాగుంటుంది, రోడ్డు కూడా చాలా నీట్గా బ్యూటిఫుల్గా ఉంటుందండి. లొకేషన్ కూడా బాగుంటుంది, పూలు చెట్లు అన్నీ బాగుంటాయి. అసలు జమ్మున వెళ్ళిపోతుంది బండి, యాక్సిలేటర్ పట్టుకోవడమే సై లాక్కెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం వచ్చిన ఊరైతే ఇది మంచిలండి. ఇక్కడ పూతరేకులు బాగా ఫేమస్, భగవాన్ పూతరేకులు ఇంకా చాలా ఉన్నాయి. ఎక్కడైనా కూడా టేస్ట్ బాగుంటాయండి. మా వాళ్ళకి తీసుకుంటే ప్యాకెట్ తీసుకెళ్దామని చూస్తున్నాను. ఇక్కడ పక్కన షాపులు ఎక్కడ కూడా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయండి, దొరుకుతాయి ఇక్కడ బాగానే పూతరేకులు. ఇది కూడా ఇక్కడ భగవాన్ పూతరేకులు బ్రాంచ్ ఇది ఒకటి ఉంది ఇక్కడ మంచుల్లోనే. బెల్లం పూతరేకులు ఉంటాయండి ఇక్కడ. కాదు, పిల్లలు సరదాగా తింటారని బెల్లం పూతరేకులు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇంక దగ్గరలో ఉన్నాం, ఎంత ఉండదు, ఒక 10 or 12 కిలోమీటర్స్ ఉంటుంది. పొలాల మధ్యలో అక్కడక్కడ రోడ్ సైడ్ చూడండి గుళ్ళు ఉంటాయి, భలేగా ఉంటాయండి, మంచి డిఫరెంట్గా ఉంటాయి. ఇంకా కోతలు ఇంకా నడుస్తున్నాయి, మా సైడ్ అయితే అయిపోయినాయి చూడండి. గట్టికి చేర్చేసింది కోత మిషను. ఫ్రెండ్స్, ఇక్కడ ఆరవల్లి రైల్వే గేట్ దగ్గర ఇటువైపు ఏమైనా ప్రయాణికులు వెళ్ళేటప్పుడు దాహంకు ఇబ్బంది పడకుండా ఉండకోసం చలివేంద్రం కూడా పెట్టారు ఫ్రెండ్స్. ఇది ఆరవల్లి రైల్వే గేట్ వెళ్ళలేదు నా లెక్క అనమాట. ఇంకొక గేట్ ఉందండి, అత్తిలి ఒకటి తప్పిపోయాం, ఇది ఒకటి తప్పిపోయాం. మనకు ఇంకోటి ఉంది, అది ఎక్కడంటే ఉనికిలి రైల్వే గేట్ ఒకటి ఉంటుంది. అక్కడ పడకుండా ఉంటే ట్రైన్లో వెళ్ళకుండా ఉంటే పర్లేదు. ఒక్కోసారి లేట్ అయిపోతుంది, ఈ మధ్య బాగానే గేట్ అయ్యగానే ట్రైన్లు వెంటనే వచ్చేస్తున్నాయి, వెంటనే గేట్ తీసేస్తున్నారు, ఇబ్బంది ఏం లేదులేండి. ఈ ఆరవల్లికి ఒక ప్రాముఖ్యత ఉందండి. మనకి ప్రముఖ పద్య రచయిత వేమన గారు ఉన్నారు కదా, ఆయనకి ఇక్కడ ఒక గుడి ఉంది. ఇక్కడ వేమన జయంతి కూడా చాలా గ్రాండ్గా చేస్తారు, గ్రేట్ కదా అసలు. విశ్వదావిరాము వినుర వేమ. ఇదిగోండి ఫ్రెండ్స్, వేమన గారి గుడి ఇక్కడే ఉంటుంది. అదిగోండి యోగి వేమన ఉంది కదా, అదే గుడి. ఇదే ఫ్రెండ్ మా ఊరు ఎంట్రన్స్, లక్ష్మీనారాయణపురం గేట్ దాటాం కదా, ఉనికిలి గేట్ దాటగానే ఇది మా ఊరు వచ్చాం.
ఇక ఎంట్రన్స్లోనే ఉంటుంది మా ఊళ్ళు ఇల్లు. అప్పుడు ఊళ్ళోకి వెళ్తే ఇంకా మా ఊరి ఇది వరకు ఉండేది, చిన్నప్పుడు మా ఇల్లు తిని. ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే మా ఊరు వచ్చాను. మల్లవారి బర్త్డే ఫంక్షన్ అంటే మామూలుగా ఉండదు. ఇంకో చూడండి హడావుడి గట్టిగా జరుగుతుంది. ఇక బెలూన్ డెకరేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఇటేమో వంటల ప్రోగ్రామ్ నడుస్తుంది. ఇక ఎగ్ బజ్జీకి రెడీ చేస్తున్నారు. ఈయన ఫ్రమ్ రాజమండ్రి, ఇక్కడే ఉండేవాడండి. రాజమండ్రి వెళ్ళిపోయాడు. మా వాడు చూడండి హీరో లెక్క ఉన్నాడు చూసారా, డీజే టిల్లు కాదు, డీజే టిల్లు లెక్క ఉన్నాడు చూసారా. అని నీతో పాటు తీసుకు ఫోటోగ్రఫీకి వచ్చేస్తాను అంటాడు మా వాడు. సెలరీ అయిపోవడం ఇంక కాంచి తీసుకెళ్ళిపోతాను వస్తానంటే కనుక. ఇక్కడ చూడండి మా పెద్దమ్మలో వెజిటబుల్స్ కట్ చేస్తున్నారు. మొక్కలే మా పెద్దమ్మ చిన్న అవుతుంది. ఇక మా సత్యం బాప్ప అండి ఏలూరు, పెద్ద మర్చెంట్, వెజిటబుల్ వ్యాపారి, బిజినెస్ మ్యాన్, బిజినెస్ మ్యాన్ ఆవిడ. మహేష్ బాబు కాదండి బాబు బిజినెస్ మ్యాన్ అంటే ఇవిడే అండి. ఆవిడ కలెక్టర్ గారండి బాబు. ఆవిడ లేదు వస్తారా. యూత్ చూడండి బెలూన్ డెకరేషన్ కి మొత్తం గాలి పట్టేస్తున్నారు ఫుల్గాను. అన్న కరకరలాడే ఎగ్ బజ్జీ రెడీ చేస్తున్నాడు. శనగపిండి. తమ్ముడు అత్తనాన్న గారు బజ్జీలా ఏది ఇక డెకరేషన్ రెడీ చేశారు మొత్తం మీద. వంటల ప్రోగ్రామ్ నడుస్తుంది. రావగానే బర్త్డే కేక్ కటింగ్ అది స్టార్ట్ చేస్తారు. కొంచెం టైం పడుతుందని మరి తప్పదు కదా. నేనైతే ఎర్లీగా వస్తే మా చుట్టాలే కదా అని. కుంకుమలాడి బిర్యానీ రెడీ అయిపోతుందండి. ఇంకా మగ్గాలన్నా అయిపోయిందా? పలుకున్నట్టుందా? బజ్జీలు స్పెషలిస్ట్ భయ్యా. ఏ ఊరి మీది? రాజమండ్రా? కిర్లంపూడి భయ్యా. భయ్యా బజ్జీలు స్పెషలిస్ట్ మా ఓడికి కష్టజీవి అవి బాబోయ్. ఇవాళ అసలు మామూలుగా లేదు. గుడ్డు ఒకటి తీసుకున్నంట శనగపిండిలో అలా ముంచి ఈరా దాన్ని ఇలా బాండిల్లో వేస్తే సరసర ఏగిపోతుంది. తర్వాత మనం బండి మీద వచ్చేది ప్లేట్లోకి కుమ్ముడు అలా మళ్ళీ రెండోసారి ఎత్తావు. ఇది ఇక మా ఊళ్ళో ఇంటి దగ్గరలో ఇంకో రైల్వే ట్రాక్ చూసారా, ట్రైన్లో వెళ్తానే ఉంటాయి. వ్యూ చూసారా ఫ్రెండ్స్, భలే ఉంది కదా. మా బావగారాలు వచ్చారు. యువతలలో రే అందరూ వచ్చారు. మరి బర్త్డే కేక్ అండి. బర్త్డే కేక్ బాగుంది కదా. ఇక చూడండి మా అత్త మా బాప సత్యం బాప అంటారు ఇవిడ ఏలూరు. చూడండి ఆవిడతో పాటు ఆవిడ తెచ్చిన ఫ్రూట్స్ పూలు కూడా అలంకరణగానే ఉన్నాయి. సెలబ్రిటీ అండి బాబా ఇప్పుడు ఆవిడ. మా మల్లోళ్ళ ఫంక్షన్కి సెలబ్రిటీ ఈవిడ. మా మల్లోళ్ళు ఆడపడుచు ఆవిడ. ఇంక ఈవిడ ఆడపడుచు మనోడా.
ఏడు చేపలు కదా ఇది. రోహిత్ వెనక వచ్చాము. సరే నాన్న ఇంక మనం వద్దు వద్దు గుడి కొంచెం దగ్గర ఎరచండి ఒకసారి. వస్తాను అంతే అంతే. మొత్తం మీద మా తమ్ముడు వాళ్ళ అమ్మాయి బర్త్డే అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ రోజుకితో వీడియో ఏదైతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.